శుభాకాంక్షలు మా అందరికి. జనవరి 1 అందరికి శుభాకాంక్షలు. అందరూ బాగుండండి, అందరూ బాగా తినండి, అందరూ హ్యాపీగా ఉన్నాండ్రా. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే 15 hours దాటిపోయిందన్నమాట. మ్యాటర్ ఏంటంటే దిస్ ఈజ్ ద లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2025 అన్నమాట. అఫ్కోర్స్ మీకు ఇది న్యూ ఇయర్ రోజు అప్లోడ్ అవుద్ది కావున అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే అఫ్కోర్స్ మనది కాదండి ఇది. ఐ విల్ అపోజ్ టు దిస్ ట్రెడిషన్. నేను దీన్ని అపోజ్ చేస్తాను. ఇది నా వ్యక్తిగత ఎక్స్ప్రెషన్ అంతే, నా వ్యక్తిగత ఫీలింగ్ అనుకోండి. అండ్ ఎనీహౌ ఇప్పుడు గుంటూరు నుంచి బెజవాడ అనగా 31 కిలోమీటర్ల బ్యూటిఫుల్ బ్రాంచ్ లైన్, డబుల్ లైన్ సెక్షన్ జర్నీ చేయబోతున్నాం అన్నమాట. బై 6770. అదిగో 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 బెజవాడ మేము ప్లాట్ఫామ్ పై ఉందంట 5వ నెంబరు. అండ్ వాడు తెలుసుగా నరసాపురం, ఆ బండి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రైల్వే వ్లాగ్స్ లేట్ అయిపోవడం వల్ల, చాలా గ్యాప్ రావడం వల్ల ఆ టచ్ పోయింది, అవునా? అందుకని ఇప్పుడు మనం గుంటూరు నుంచి బెజవాడ వెళ్తున్నాం అన్నమాట. సమ్ గోల్డ్ వర్క్ ఉంది అన్నమాట నాకు, కావున ఈ వ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. ఎంజాయ్ చేద్దామా? లెట్స్ గో. ఇదేంట్రా పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉంది, పని చేయట్లేదు. అటే వెళ్ళేవాడిని ఇక ప్లాట్ఫారాలు దూకి. ఎనీహౌ నేనేమన్నానంటే ఇందాక అంటే ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఒక తెలుగుడిగా, కట్టర్ భారతీయుడిగా సపోర్ట్ చేయను. అవును, ఒక క్యాలెండర్ ప్రకారంగా అయితే ఇట్స్ ఓకే, హార్డ్ టు యాక్సెప్ట్. కానీ మనస్ఫూర్తిగా ఇండియన్ ప్యాట్రియాటిక్ మైండ్ సెట్తో చూస్తే ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కల్చర్స్. ఓకే, మనదేంటిది తెలుగు వాళ్ళదే. న్యూ ఇయర్ ఏంటి అనుకున్నారు? ఉగాది. అండ్ పంజాబీస్ది లోహరీ, గురు పడవా हमारा గుజరాత్ భాయియోं का. అలా డిఫరెంట్ ఉంటాయి. స్టేట్స్కి డిఫరెంట్ ట్రెడిషన్స్. బిహు అనేది మన సంక్రాంతి లాగానే అసామీస్ది. ఓకే సరే, కమింగ్ టు ద వీడియో. ఇప్పుడు చూద్దాం వ్లాగ్. మా ఛానల్ ఇంద్రా సిగ్గేస్తుంది వ్లాగ్ చేయడానికి. ఇంకా G9 వాడిపోయి మూడబోయింది. అండ్ చింటుగాడు వాళ్ళు పని పాట లేకుండా ఫుల్గా ప్లాట్ఫారాల మీద ఫుడ్ తినేసి పడుకున్నారు. ఏ షెడ్రా? 33-031. ఏంటి 33-0 బెజవాడ అనుకుంటున్నాను నాకు తెలిసి. బెజవాడ DP1, బెజవాడ DM2లు తప్ప, G5 P4లు తప్ప P7 చూడలేదు, G9లు చూడలేదు. నా లైఫ్లో ఫస్ట్ చూసిన G9 కూడా లాలా కూడా LGDఏ. అండ్ పైలట్ బాబాయ్ యాటిట్యూడ్ నా గొడుగులకి. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అలా తిట్టకూడదులే, కానీ కొంతమంది ఉన్నారు ఎంతో పెద్ద బడాయి చేస్తారు. ఇదే ఏరోడైనమిక్ మేము. లేట్ అయింది, గంట లేట్. మామూలుగా అయితే 14:10 అనగా 2:10కి బయలుదేరాలి. ఓకే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 15:23, 15:25, 15:30 బయలుదేరుదిలే. అయ్యా, అటు చేసి ఇటు చేసి ఇంటర్సిటీని వదిలితే దీనికన్నా ముందు అసలు ఇంటర్సిటీ రైట్ టైము. బుక్ అయిపోయాము, సుశాసన. ఇంటర్సిటీకి వెళ్ళిపోదామా? వద్దులే, ఏదైతే అది ఇదే చూద్దాం. అండ్ గాయస్, విషయం ఏంటంటే వీడు కూడా మాస్ వందే భారత్ యాక్చువల్ ట్రైన్ క్లాస్ది అయితే వీడు మాస్ వందే భారత్. ఓకే, చూద్దాం పదండి. జనార్దన్ రావు గారు మా డ్రైవర్ ఈరోజు. ఎందుకులే పేర్లు చెప్పడం, సో సారీ, మ్యూట్ చేద్దాం. అండ్ బెజవాడ P4. ఈ బెజవాడ P4 యాక్షన్ వేరేగా ఉందిరా నాన్న.
రాయపురము ఈ రోడ్ P1 కింద చూడండి. ఒకప్పుడు ఇలా కింద బ్లూ రంగు వచ్చేసి ఏంటి అలా P4 షెల్ P1 షెల్ అంట, M4 షెల్ అర్థమైందా, M4 P1 షెల్ సారీ. అండ్ విషయానికి వస్తే ఇలా ఏరోడైనమిక్ మాది మేము. ఈ పక్కన మా P4 ఓల్డ్ వర్కింగ్ హార్స్ రాజా, మామూలోడు కాదండి ఈడు. నేను ఏ విషయం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకప్పుడు అంటే P4లో మంచి రేసింగ్ టైంలో ఉన్నప్పుడు ఈ కింద బ్లూ రంగు ఉంది చూసారా, అది వడోదరాకి కానీ, భుసావల్కి కానీ, వల్సాద్కి కానీ, రాయ్పురానికి కానీ, మన ఈ రోడ్డుకి కానీ వచ్చేవి. మన సౌత్లో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ రోడ్డే వచ్చేవి ఈ టచ్లో. మనవన్నీ కింద ఒక రకంగా ఉండేవి, ఒక రకమైన గ్రే కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ అలా ఉండేవి. ఈ బ్లూ అంటే అసలు సదరన్ రైల్వే వాడిదే, మంచి టచ్ ఇచ్చేవాడండి. కోరమాండ్లో అప్పట్లో సంగమిత్ర, ఇది శాలిమార్ త్రివేంద్రము, ఇంకా కొన్ని బళ్ళు వచ్చేయలే హైపర్ క్లాస్ బళ్ళు, మెయిలు, తమిళనాడు అర్ధరాత్రులు, తిరుచిరాపల్లి అప్పట్లోనే. ఇప్పుడు ఉందో చూసారా కోర్బా త్రివేంద్రం. ఇవన్నీ అసలు హై క్లాస్ హైపర్ లోకోలు వేసుకొచ్చేయండి, చాలా హిడెన్గా ఉండేవి, మీకు తెలీదు, చాలా హైపర్ లోకోసు. అయ్యా RPF ఇక్కడే ఉన్నాడు, సో సారీ అండి. పాపం ఈడేదో చేసుకుంటున్నానని వదిలేసి, లేదంటేనా ఇటు రారా ఎవడరా నువ్వు అంటారు. మన ఇన్ఫ్లుయెన్స్ వదిలేసి చేసుకుని మనం బయటకు వచ్చేయచ్చు. అదిగా మా డ్రైవర్ ఓ రైట్ లైన్ క్లియర్. లైన్ క్లియర్ కాదులే, బీపీ చెక్ చేస్తున్నారు, బ్రేక్ ప్రెషర్. ఓకే అండి, ఇంకా ఈ లైన్ గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఈ 31 కిలోమీటర్ బ్రాంచ్ లైన్ గురించి మాట్లాడుకుంటే, గుంటూరు వదిలితే పెదకాకాని హాల్ట్, పెదకాకాని వదిలితే నంబూరు వదిలితే మంగళగిరి వదిలితే కృష్ణ కెనాల్ KCC, అక్కడి నుంచి మెయిన్ లైన్. KCC వదిలితే డివిజన్ కూడా మారిపోద్దిలే, మంగళగిరి తర్వాత KCC వచ్చేటప్పటికి. అక్కడ ఏంటంటే బెజవాడ డివిజన్కి వెళ్ళిపోతాము, KCC తర్వాతే బెజవాడ. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన స్టేషన్లన్నింటినీ మొత్తం స్టేషన్ ఈ 31 కిలోమీటర్లో ఉన్న ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంది, దీనికి హాల్ట్ ఉంది. ఓకే, జర్నీ స్టార్ట్ చేద్దాం. జర్నీ కాదు జర్నీ. ఎనీహౌ రైల్వేలో ఉంటేనే ఫన్. అబ్బో వాడేంటి విశాఖపట్నం P7 వేసుకొచ్చాడు, అదిగో విశాఖపట్నం P7. ఎవరు అనుకున్నారు, ఉదయ్ గాడి. ఓ సో సారీ, మా పెదనాన్నగారి పేరు కూడా ఉదయ్ చంద్రరావే, క్షమించాలి. ఆ పేరు ఉదయ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. నేను రైల్వే ఎక్స్ప్రెస్ని, రైల్వే లోకోల్ని వాడు వీడు అని పిలుస్తా కదా, సో అలా వచ్చేసింది. లేదండి తప్పు అలా. అండ్ వీడు మాత్రం మామూలు హీరో కాదండి, చూస్తే చూడాలనిపిస్తుంది, ఇంకా అసలు చూడాలనే అనిపిస్తుంది, అంత అందంగా ఉంటాడు. మజిల్ హల్క్ వీడు. ఏం పరుగులు తీస్తాడులే. జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ ఏంట్రా బాబు, 1.5 గంటలు లేట్లు మరీను. ఇప్పుడు ఇంటర్ బాబు వెళ్ళాలి, ఇంటర్ పాప. ఈ పాప వాడు బాబు, ఎవడు పాప, 12705 పాప, 12795 బాబు. అది ఇంటర్ పాప, ఇంటర్ బాబు. ఫ్యూచర్లో మా ఫ్యాన్స్ ఎవరైతే నన్ను అభిమానిస్తారో, నాతో సింక్ అవుతారో వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి. ఇంటర్ పాప అనగానే సికింద్రాబాద్ గుంటూరు గుర్తు రావాలి, ఇంటర్ బాబు అనగానే విజయవాడ లింగంపల్లి గుర్తు రావాలి. జై సీతారాం. హుబ్బల్లి అన్నట్టు హుబ్లీ వస్తుంది, హుబ్లీ ఎక్స్ప్రెస్. ఈడు LHP అంట నెక్స్ట్, ఇది లేదా క్యాన్సిల్, ఇంకా అప్డేట్ రాలేదే. ఎరా బాబు, ఈడదో చరిత్ర. అబ్బో అసలు ఈ P4 ఏంటండి, నాకెంత ఎంత అందంగా ఉన్నావే నిజంగా నువ్వు చూస్తుంటే. కవాచ్ ఇదన్నీ RPM టచ్లు వస్తున్నాయి. సత్యనారాయణ ఎందుకులే. when P4 meets P4, బాబా ఎంత అందంగా
అరే సో సారీ, పల్నాడుగా ఈడు సింహాద్రి సింహాద్రి సింహాద్రి. సో సారీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సుయోతన, ఏంట్రా ఈడు సింగంగాడు అసలు సింహాద్రి అని మర్చిపోయాను. మామూలుగా అయితే ఈ టైంలో నాటుకొట్టుడు బీటే తెలుగోడు స్టైలే అన్నట్టు ఈ టైంలో బాగా ముద్రశుద్ధిగా వచ్చే బండి ఏదంటే హుబ్లీ ఎక్స్ప్రెస్, విజయవాడ హుబ్లీ. కానీ నాకు అది తెలియక సింహాద్రి అని సర్లే కానివ్వండి, ఏదైతే అయింది. వీడు సింహాద్రి సింగం, ముద్దుగా మేము హింసాద్రి అని పిలుచుకుంటాం. ఎందుకంటే పేరుకి వీడు ఎక్స్ప్రెస్సే, కానీ వీడి పరుగు మాత్రం జింక పరుగు కాదు, తాబేలు పరుగు. కొడతాడు అన్ని చోట్ల ఆపేస్తాడు, అందుకే హింస. వీడు కూడా M4లు G5లు G9లు వేసుకుని బాగానే వెళ్ళేవాళ్ళే గుంటూరు బెజవాడ మధ్యలో, అంటే విశాఖపట్నం గుంటూరు మధ్యలో. పోరా బాబు మంచిలోకే వేసుకొచ్చావు, కానీ ఇది అయిపోయింది. కానీ మొరపెడుతుంది P7. నాకు అసలు ఇష్టం లేదండి 3 ఫేజ్ లోకోమోటివ్స్. అంటే లోపల కంట్రోల్ స్టాండ్ బాగోదు, కంఫర్ట్ అంటారు కానీ నాకు ఇష్టం లేదు. నాకు మాస్గా ఉండాలి బండి కంట్రోల్ స్టాండ్. వాడే ఇంటర్సిటీ, ఇక బయలుదేరిపోయింది వాడే ఇంటర్సిటీ. అదేందా నాకు ఎందుకు ఇష్టం లేదంటే, మీరు P4 కన్వెన్షనల్ అది చూసుకుంటే ఎంత రాయల్ లుక్గా ఉంది, ఎంత క్యూట్గా ఉంది. P7 డబ్బా అట్టర్ ఫ్లాప్ అసలు నాకు నా దృష్టిలో. ఓకే, లోపల కంట్రోల్ స్టాండ్ కూడా చాలా ప్రమాదం. ఆ నాట్స్ ఉంటుంది చూసారా, ట్రాక్షన్ పవర్ పెంచేది, మీకు ఇంకా అవసరం లేదు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కొంచెం తేడా అటు ఇటు అయినా కానీ వెనక గాడి పడిపోతాడు. అంత ధమ్మా జరుకులేస్తుంది. తోలే వాళ్ళలో కూడా ఉంటుందిలే, డ్రైవర్స్లో కూడా పైలట్లలో కూడా ఉంటుంది. అదే P4లో అనుకో సరిపడా ట్రాక్షనే ఇవ్వచ్చు చక్కగా. అది అనుకో కొంచెం అటు ఇటు పాయింట్ అయినా కానీ ఎక్కువ పవర్ వచ్చేస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఈ 3 ఫేజెస్ అంటే ఎలా ఉంటాయంటే, వైట్ కలర్ P7, రంగురంగులుగా ఉండే P7, P5, G9, G12, ఇవన్నీ 3 ఫేజే. న్యూ టెక్నాలజీ అంతా అడ్వాన్స్డ్. అండ్ ఈ పత్తాపారం అయిపోయేలోపు మన ఇంటర్ పాప వదిలింది, వెళ్ళిపోయింది ఇంటర్ పాప. మనం ఇప్పుడు ఈ 6770కి వెళ్ళి సాయంత్రం ఇంటర్ బాబుకి వస్తాము. ఓకే, జర్నీ చూద్దాము ఎలా ఉంటుందో. నెక్స్ట్గా జర్నీయే, స్టేషన్లో పత్తేం పెట్టను. ఏంటి మరి విషయం, కుర్రోడు వదిలేడు. లోకో పైలట్స్ ఫర్ ప్రాపర్ మ్యాచింగ్ ఆఫ్ కోచింగ్ పొజిషన్ బోర్డ్స్ అంట. డిపార్టింగ్ గుంటూరు జంక్షనే. అరే మరి ఇంత హార్డ్ బ్రేకింగ్ టెస్టింగ్ ఏంట్రా బాబు. అడుగు గుంటూరు రాయగడ తిరుపతి, గుంటూరు తిరుపతి బండి అది. మొన్నటిదాకా ధర్మవరం దాకా ఎక్స్టెండ్ చేసి నాటకం కొంచెం యాక్షన్ చేశారు. మరి ఏంటో ఇప్పుడు మళ్ళీ తిరుపతి దాకానే కుదించారు. బాయ్ బాయ్ చెప్పండి అయ్యా. నవ్వుతున్నాడు ప్రశాంతంగా. ఆయన ఏంటంటే ఒక ఆయన సీరియస్, ఒక ఆయన కామెడీ. కూర్చున్న ఆయన ఏమో ఫ్రెండ్లీగా ఉన్నాడు, కూర్చున్న ఆయన ఏమో మొహం మిస్మిస్ నడుస్తున్నాడు, మొట్టమొదటి తిరుపతి. అరే రే 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 ఏంటి తేడాగా ఉన్నాడు. అవును, ఎక్కేశాడు బా. ఆయన కూడా లోకో పైలట్, ఏదో అయ్యింది ఆయన కాకపోతే. ఏంది లేపా, క్షమించాడు. గుంటూరు జంక్షన్ వదులుతుంది, రాయగడ గుంటూరు. ఇది కూడా ఎక్స్ప్లోరేషన్లో భాగమేలే, కానీ ప్రాపర్గా ఈ రూట్ చేయాలి కదా. అది నెక్స్ట్ ప్రాపర్గా గుంటూరు తెనాలి వస్తుంది.
అది మెమూలైనా కావచ్చు, నెక్స్ట్ జన్మభూమిలైనా అయి ఉండొచ్చు. గుంటూరు జంక్షన్, మాస్ గుంటూరు. కృష్ణా జిల్లా అంటే పిచ్చ ప్రేమలే మనకి. అది నా మదర్ ల్యాండ్. బోర్న్ ఇన్ మచిలీపట్నం, రైజ్ ఇన్ గుంటూరు. అది ఒక మాటలో చెప్పాలంటే. ఇక అన్నయ్యలు ఇక్కడ బాగా గట్టిగా వర్క్ చేస్తున్నారు. యార్డ్ మెయింటెనెన్స్ అంటారు దీన్ని. ఇప్పుడు చూడండి, గుంటూరు ట్రాఫిక్ తెలుసుకోవాలి అని అనుకుంటే జంక్షన్ యార్డ్లో ట్రాఫిక్, గుంటూరులో వెళ్ళే మేజర్ ట్రైన్స్ అన్నీ మీరు ఏదైనా చూసుకోండి. 2 అమరావతులు పొద్దునే వెళ్తాయి, 2 అమరావతులు నైట్ వెళ్తాయి, హుబ్లీ వైపు వెళ్ళాయి. ఓకే, 2 ప్రశాంతిలు చీకట్లోనే వస్తాయి, చీకట్లోనే వెళ్తాయి. ధర్మవరాలు చీకట్లో వస్తే చీకట్లో వెళ్తాయి, కొండవీడు చీకట్లో వచ్చి చీకట్లో వెళ్తాయి, నారాయణాద్రిలో చీకట్లో వచ్చి చీకట్లో వెళ్తాయి, చెన్నై చీకట్లో వచ్చి చీకట్లో వెళ్ళిద్ది, ఫలక్నామా చీకట్లో వచ్చి చీకట్లో వెళ్ళిద్ది. సో చెప్పొచ్చేది ఏంటంటే చీకట రాజ్యం గుంటూరు, అంటే గుంటూరు రైల్వే స్టేషన్. ఇక మన మూడంతెనలు పిచ్చ ట్రాఫిక్. ఏంట్రా బాంబులు, ఏంటి హడావిడి. అండ్ అదేందా అంతా నైటే. ఇక మధ్యాహ్నం పొద్దున ఏంటంటే ఆ గోల్కొండ ఒకటి, సింహాద్రి ఒకటి, తెల్లవారుజామున లేట్ అయితే ఫలక్నామా వదులుతాడు, తర్వాత పల్నాడు వదులుతాడు వెంటనే. ఇంకా అది కట్ చేస్తే తర్వాత ఇంటర్సిటీ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. పెద్ద విషయం కాదు, హడావిడి ఉండదు. అండ్ నెక్స్ట్ హుబ్లీ, నెక్స్ట్ జన్మభూమి 2. ఇంకంతే. ఇంకా వీక్లీ భావనగర్లు, పూణేలు, ఎల్టీటీలు ఉంటే ఇంకా మేకప్లు అంతే. నైట్ బాగా ఫుల్ ఫ్లో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున పూట. పికప్ చేస్తుంది ఇక. ఎనీహౌ చూద్దామే. నెక్స్ట్ పెదకాకాని హాల్ట్, న్యూ గుంటూరు చూద్దాం. ఓకే, న్యూ గుంటూరు చూపిస్తాను మీకు. అలా ఫాస్ట్గా పాస్ అవుతాడు. నంబూరా అసలు నీ దేవసం చెయ్య పెదకాకానే బాబు. నంబూరు అని చెప్తుంది సెక్సీగా. इस ट्रेन का अगला स्टेशन పెదకాకాని. ఓకే, నంబూరు కాదు కాకానే. సరే కానీ నోరు తిరగట్ల పాపకి. రేపు వచ్చా కూర్చొని బాయ్. అదిగోండి న్యూ గుంటూరు, న్యూ గుంటూరు, కొత్త గుంటూరు రైల్వే స్టేషన్. అది 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 కనపడిందా? అది దుమారమే. అంటే గుంటూరు సిటీలోకి వచ్చే ప్రతి కార్గో ఎక్సెట్రా సామాన్లన్నీ ఇక్కడ. ఇది ఆ సపోర్టింగ్ స్టేషన్ అనుకోండి. మన తెనాలి వెళ్ళిపోద్ది, గుంటూరు జంక్షన్లోకి రాకుండా తెనాలి మరియు ఈ బ్రాంచ్లను కలిపే సెక్షన్ అది, క్యాబిన్. నెక్స్ట్ కాకాని. ఆటో నగరు. ఎంతోమంది జీవితాలు ఇక్కడ బలవుతాయండి. చాలామంది సాక్రిఫైస్, త్యాగం చేస్తేనే ఈరోజు ఈ మోటార్ రెవల్యూషన్ అనేది, ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెవల్యూషన్ అనేది మొదలయ్యింది. చాలామంది త్యాగాలు ఉంటాయి. నేను దీని మీద ఒక సపరేట్గా ఒక వీడియో డాక్యుమెంటరీ లాగా తీస్తా, చూడండి ఎలా ఉంటుందో. బై ద వే ఆటోనగర్ గేట్ అంటారు ఇది. అసలు అంతా చూసారా స్క్రాప్. ఆటోనగర్ ఎవ్వరో కమలేష్ గడ పోనీ చూసారా, అదే మ్యాటర్. దీని తర్వాత కాకాని. ఇదిగోండి పెదకాకాని. పెదకాకాని చిన్న హాల్ట్. గుర్తుకొస్తున్నాయి ఎదలో లాలీలా. నేను బాజీ దర్గా అదిగండి. చాలాసార్లు చూపించాగా, అవునా?
नमस्कार बाजी जी. అండ్ బాబా ఆపయ్యా, మరీ టూ మచ్ చేస్తున్నాడండి. మామూలుగా అయితే ఇక్కడ దిగాలి. కాలేజ్ డేస్లో చదువుకునే రోజుల్లో రన్నింగ్లో దిగేసి సపసప వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే క్రికెట్ టైం అయిపోద్ది కదా క్రికెట్. కానీ ఇప్పుడు అలాంటి ఏం పర్లేదు. బెసవాడే ఇప్పుడు వెళ్ళేది. రైట్. అసలు పికప్ చూడండి, వందే భారత్ పికప్. ఇది అసలైన వందే భారత్. చిన్నప్పుడు ఈ లోయ సింహాద్రి ఎక్కినప్పుడు చూస్తుంటే అసలు ప్లాట్ఫామ్ వైపు చూస్తేనే ఒక రకమైన భయము. ప్లాట్ఫామ్కి ఆపోజిట్ వైపు చూస్తే ఎవరం. ఇక చూసారా, ప్లాట్యూ కదా, డక్కన్ ప్లాట్యూ, గుంటూరు, ఐ మీన్ ప్లాట్యూ రీజియన్ గుంటూరు అంతా. అండ్ అసలు చూసారు పికప్ చూడండి. పికప్ నంబర్ డిస్టెన్స్ కూడా చూడాలి, ఎంత దూరం ఉందో మీకు అర్థమైద్ది. అది ఎత్తేసుకున్నాడు. సేమ్ వందే భారత్ ఇది కూడా. ఇంకేంటి, అదిగోండి పెదకాక, పక్కనే చెరువు నానుకునే హైవే. NH5 అదే, సోకాల్డ్ NH16 అంటున్నారు కానీ బట్ ఇట్స్ NH5. నంబూరు అదిగో వచ్చేసాము. కర్వే జస్ట్ రన్నింగ్ టైము నాన్ స్టాప్గా అయితే 30 seconds నంబూరు, కాకాని నంబూరు. మామూలుగా ప్యాసింజర్ స్టాప్ అండ్ రన్ అయితే 1 minute 1.5 minutes అంతే. ఏంటి లైట్ లోకోమోటివ్ మూమెంట్ ఎరా. ఓహో, BCN రివర్సల్కి వచ్చింది. వడోదరా చెప్పలా, వడోదరా. అండ్ ఈ కంపెనీలో నుంచి వస్తుందండి వాసన. పొగాకు కంపెనీ ఇది, దక్కన్ పొగాకు కంపెనీ అంటాం. చిన్నప్పుడు దక్కన్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ప్లెయిన్స్, డెల్టాస్, బేసిన్స్, జియోగ్రఫీ తెలుసుకునేటప్పుడు ఇది డక్కన్ కంపెనీ కదా, అందుకేనేమో డక్కన్ ప్లాట్యూ పెట్టారు అనుకోండి. కానీ బట్ ఇట్స్ రాంగ్. అదిగో నంబూరు. ఓకే, ఇటు ప్లాట్ఫామ్. ఇది రోడ్డు 4. నంబూరుకి రోడ్డు 1 కామన్ లూపు, 2 మెయిన్ లైన్లు, తర్వాత ఒక లూప్ లైను, ఇంకోటి రోడ్డు 4. అంటే రోడ్డు 1 అనగా కామన్ లూప్, తర్వాత సెకండ్ లూప్, ఆ తర్వాత అప్ మెయిన్ లైన్, దాని తర్వాత డౌన్ మెయిన్ లైన్. ఇప్పుడు మనం వెళ్తుంది ఇప్పుడు ఇదేంటిదంటే రోడ్డు 4 అంటాము మేమైతే. లూప్ లైన్, ప్లాట్ఫామ్ లూప్ లైన్. ఇది వదలంగానే మంగళగిరి. ఈ మధ్యలోనే కొంచెం గ్యాప్ ఉంటుంది, 100 అలా స్పీడ్ కొట్టే గ్యాప్. అంటే ఈ బండి 110 మెమోరీ కూడా వచ్చినాయి లేవు ఇప్పుడు. నీ గురించి అమ్మా, నువ్వు కొడతావు ఇప్పుడు 110, అది 105 కొడతావులే పదా. ఇదేంటి సీసీ కెమెరా యాక్షన్ ఏంటి ఇది? హాయ్, అమ్మా సీసీ కెమెరా పెట్టారా? ఎవడెవడు తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నారు? అప్ప మీ మామూలు సర్వేలెన్స్ కాదురా. ఓకే, రీసెంట్గా పెట్టినట్టున్నారే. అండ్ బై ద వే జనశతాబ్ది వస్తుంది. జనశతాబ్ది దులుపుకుంటే వెళ్ళాలి మామూలుగా అయితే. కానీ ఇందాక G9 ఉంది చూసారా, ఒకటి షంటింగ్ చేస్తుంది. అది మళ్ళీ ఇప్పుడు ఇందాక ట్రాక్స్ గురించి కూడా చెప్పాను, అది కామన్ లూపు, ఆ చివరిది. ఓకే, దాని పక్కది రోడ్డు 2 తర్వాత ఇది రోడ్డు 3 మెయిన్ లైన్. ఇదిగో అది, ఇదేమో డౌన్ మెయిన్ లైన్, ఇది రోడ్డు 4.
అదన్నమాట విషయం. అండ్ ఇప్పుడు వస్తున్న బండి మన జనశతాబ్దియలే, పక్కా జనశతాబ్దియే. రైట్, మెయిన్ లైన్ స్టార్టర్ టేకెన్ ఆఫ్ ఇప్పుడే ఇచ్చాడు, అంటే ఆడు వచ్చాడు అనుకుంటా. ఇప్పుడు చూడండి మంచి రేసింగ్లో వెళ్తాడు. మరీ టూ మచ్ అండి, 110లో పాస్ అయ్యేవాడు ఇప్పుడేమో రేసింగ్ స్పీడ్లోనే ఉంటాడు. 110 వెళ్ళడు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజనే బళ్ళు కొంచెం లేట్ అవటానికి. విజయవాడ చెన్నై జనశతాబ్ది. వీడు యమా కొట్టుడు కొడతాడు ఏంటి తెనాల నుంచి 130 ఫ్లాట్. ఏంట్రా ఇక్కడ నాటకం, బండి పంపిడా లేదా పంపిస్తాడా? అచ్చా, వీడి కోసం ఆపాడా ఇప్పుడు దాకా? చా, మిస్ అయిపోయాను. ఇంత మాత్రం దానికి నాటకం ఎందుకురా నాయన? గుంటూరులోనే పంపించేయచ్చు కదా అన్నయ్య ఫస్ట్. చెత్త నా కొడకలు. బై ద వే, మీకు ఇప్పుడు కొత్త బ్యాచ్ వీళ్ళందరూ స్టేషన్ మాస్టర్స్ కానీ, పాయింట్స్మెన్స్ కానీ, జూనియర్ ఇంజనీర్స్, జేఈలు కానీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే ట్రాక్ మీద ఎలా ఉంటుంది, ట్రాక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ. ఆయన ఇన్స్పెక్టర్ గారు చాలా అదృష్టవంతులు. అంత పెద్ద ఆయన చేతుల్లో వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే సూపర్. ఎంప్లాయీస్ వీళ్ళు, రైల్వే ఎంప్లాయీస్. ఎంజాయ్ గాయస్, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అది వీళ్ళందరూ టెక్నీషియన్స్ అయ్యి ఉండొచ్చు, స్టేషన్ మాస్టర్స్ అయ్యి ఉండొచ్చు, చూసారా, లేదా సిగ్నల్ అండ్ టెలికామ్ మెంబర్స్ కానీ అయ్యి ఉండొచ్చు. ఎనీ హౌ సూపర్. టేక్ కేర్. అదిగోండి వదిలాడు ఇప్పుడే. అది కూడా ఎందుకు వదిలాడు? ఆ ఉదయ్ ఇంకా వెళ్ళలేదు మంగళగిరి, కానీ ఇంటర్మీడియట్ బ్లాక్ సెక్షన్, ఐబీ సెక్షన్ కదా ఇప్పుడు. ఐబీ అంటే ఇంటర్మీడియట్ బ్లాక్ సెక్షన్. అంటే ఏంటంటే 10 కిలోమీటర్లు ఎంత ఉందండి ఒక 2 స్టేషన్లకి మధ్యలో దూరం, 2 బ్లాక్ స్టేషన్లకి మధ్యలో దూరం. ఈ 10 కిలోమీటర్లు ఏదాకా బండి ఆగదుగా వెనక స్టేషన్లో. అందుకని ఈ సెక్షన్లోనే మధ్యలో కొన్ని సిగ్నల్స్ పెడతారు. ఇంకా ఆ సిగ్నల్స్ ఇదిగా ప్రకారమే బళ్ళు పంపించుకుంటూ ఉంటారు. ఇంకా డెప్త్ ఎందుకు తర్వాత చెప్తాను. ట్రైనింగ్ తీసుకుంటున్నారు విద్యార్థులు. నంబూరు క్యాబిన్, అబ్బాబ్బాబ్బా, చాలా మెమరీస్ రా నాయన. ఒకటేంటి రెండేంటి, చాలా మెమరీస్. నంబూరు కాకాని ఈ బ్రాంచ్లు ఏంటంటే నాకు సెక్షన్ స్పీడ్ ఉంటుందనే కానీ అన్నీ ఉంటాయి. గ్రేడియంట్ ఉంటుంది, ఒక గ్రేడియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సారీ, మొబైల్ కాల్ వచ్చింది అందుకని కట్ చేసి స్టార్ట్ చేశాను. అండ్ స్పీడెస్ట్ సెక్షన్ ఏదంటే ఈ బ్రాంచ్ లైన్ 31 కిలోమీటర్లో నంబూరు మంగళగిరి. ఇక్కడే బాగా అసలు అద్దనాలు ఆడిస్తాడు. టాప్ స్పీడ్ చూపిస్తానే. చలికాలం ఎఫెక్ట్ మనకు కూడా ఉంది భయ్యో. అసలు చూసారా, బండి ఇప్పుడు గ్రేడియంట్లా ఉంది. అదిగో మీరు చూస్తే ఆపోజిట్ ట్రాక్ చూడండి ఎలా ఉందో, డౌన్కి దిగుతున్నట్టు. అండ్ ఇటు చూస్తే బండి బాగా సౌండ్లే బుజ్ అని. ఇదే టాప్ స్పీడ్. ఇంకా బీపత్సం ఆడద్దు కానీ బాగా సస్పెన్షన్, ఎయిర్ బెలూన్ సస్పెన్షన్స్ కదా, సో అందుకని. బై ద వే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన మంగళగిరి. టైం ఆల్రెడీ 16 అవర్స్ అవుతుంది, 16:30 అవుతుంది. నెక్స్ట్ 17:30కి ఏమో మన లింగంపల్లి ఇంటర్సిటీ ఉంది.
వెళ్ళి వచ్చేటప్పటికి మరి టైం సరిపోదు. చూద్దాం, ఆ వెనక కొండవీడు అందుద్దో లేదంటే నరసాపురమో, అదో టెన్షన్ మళ్ళీ. చూద్దాంలే. అండ్ గాయ్స్, మంగళగిరి దడ అది ఆ ఉదయగాడు ఇప్పుడు దాటి ఉంటాడు ఏది మంగళగిరి స్టేషన్ని. అందుకే దీన్ని హోమ్లో మెల్లగా చేసి యాక్షన్ చేశాడు. నీకు విషయం తెలుసా, మంగళగిరి నంబూరు కన్నా చిన్నది స్టేషన్ పరంగా చూసుకుంటే. బాబా మన యూత్ అండి, తప్పున కూర్చోకూడదు. ఓకే, బ్లాగ్ కానీ కూర్చోకూడదు. ఇదిగోండి మంగళగిరి, స్వర్ణాంధ్రప్రదేశ్ రాజధాని యొక్క రైల్వే స్టేషన్, దోమశకట నిలయం మంగళగిరి. ముందు ఉదయ్ గాడిని ప్రిఫరెన్స్ ఇచ్చి, అసలు ఈ స్లాట్లో నడిచే బండి కాదు వీడు, ఏ హలవా పనులు చేసేస్తున్నారు వీళ్ళు. ఎక్కువే ఆగల, 1 minute 1.5 minutes ఆగాడు. కానీ అసలు వింటర్ అనిపిస్తుందండి నాకు. ఈ వెదర్ చాలా ఇష్టం, చాలా ప్లెజెంట్గా. క్లౌడీ కాదు ఇది, కాకపోతే సన్ ఉండడం. మాల్దా టౌన్, మా బంగ్లాదేశీ గుస్పేట్ ఏరియా మాల్దా. లైట్లో పోలు, G9 మూమెంట్ గట్టిగా ఉంది. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు చూడబోయే స్టేషన్ కృష్ణ కెనాల్. అది అంటే కృష్ణ కెనాల్ విచ్ ద స్టేషన్ బైఫర్కేట్స్ బ్రాంచ్ లైన్ ఫ్రమ్ మెయిన్ లైన్. ఓకే, ఈ రెండిటి కలయిక పాయింటే కృష్ణ కెనాల్. విజయవాడ చెన్నై గ్రాండ్ ట్రంక్ రూట్ వస్తుంది, చెన్నై హౌరా కోరమాండల్ రూట్ కూడా వస్తుంది. క్లాస్ ఏ ఫైనల్గా చెప్పాలంటే అది. అండ్ నేను అదృష్టవంతుడిని, ఇటు బ్రాంచ్ లైన్ బ్యూటిఫుల్ అండ్ అటు డేంజరస్ మాస్ రఫ్ అండ్ టఫ్ లైన్లో, మెయిన్ లైన్ మధ్యలో, రెండింటి మధ్యలో ఉన్నా నేను. ఇటు బ్రాంచ్ లైన్, అటు మెయిన్ లైన్. ఓకే, అసలు ఏం సీన్ అండి. ఇదంతా గ్రీనరీగా ఉండేది, పచ్చని పైరు అంతా ఇప్పుడు తగలబెట్టేశారు. అండ్ ఆహా ఏమి సీన్ రా బాబు, అక్కడ మెయిన్ లైన్లో ఒక బండి ఆపారు మన కోసం అనుకుంటున్నాను, లేదా ఈ బ్రాంచ్ లైన్ తిరిగే బండి కోసం ఆపుంటారు. అదిగో అటు ఎవడనుకుంటారు, మంచి పీస్ ఏమైనా వేసుకుని దర్జాగా నుంచున్నాడు హోమ్లో. ఎరా చూద్దాం ఆడెవడా. మెయిన్ లైన్, బ్రాంచ్ లైన్. ఈడిని కూడా హోమ్లో ఆపేసినట్టున్నారేమో, మెల్లగా పాకుతున్నాడు లోపలికి. ఈ హోమ్ కూడా సరిగ్గా కర్వ్లోనే ఉంటుంది, కర్వ్లో. ఏమో ప్రతి చోట సీసీ సర్వేలెన్స్లు పెట్టేశారండి. మంచిదేలే, అయితే ఆ బండి ఏంటో తెలుసుకోవాలి. ఏ తమ్ముడు, మౌలవారం లేదు కానీ ఇదే. ఈ ఉదయగాడు చెడునాయాలు వెళ్తాం మూలాన డబల్ డెక్కర్. ఇప్పుడు మనం వచ్చిన రూట్లోనే, మనం వచ్చిన ట్రాక్లోనే వచ్చింది. ఓకే, మనోడు ఏం చేస్తాడంటే లెఫ్ట్ సైడ్ అనగా లూప్ లైన్ ఎక్కేస్తే, ఇప్పుడు మనం ఉన్న బండి ఆడు ఉద్దిగాడు ఏం చేస్తాడంటే ఉదయగాడు మెయిన్ లైన్ తీసుకుంటాడు. ఓకే, మెయిన్ లైన్ తీసుకునే క్రమంలో ఆడున్నాడు చూసారా కుర్రాడు, LHB గాడు. ఆ LHB గాడు దాని క్లియరెన్స్లో ఆగాడు. ఇప్పుడు మనం వాడు కలిసి లోపలికి వస్తే ఆ కిక్కే వేరు.
ఎందుకంటే మెయిన్ లైన్ నుంచి టడ్ అనుకుంటే అసలు విధ్వంసమే ట్రాక్. కానీ ఆ అదృష్టం కల్పిస్తారో లేదో చూడాలి. దీనమ్మ అదృష్టం లేదండి. ఎందుకంటే ఎంతటి కాడు ఎల్హెచ్పి గాడు ఆడు వీడు అంటున్నా కాదు. వాడు ఎవడంటే చెన్నై నుంచి జల్పాయిగుడి వెళ్ళే సూపర్ ఫాస్ట్ లేదు వీక్లీ, వాడు మెయిన్ లైన్లో ఆగాడు. వాడికి లైన్ క్లియర్ దొరికింది, మనకి ఇంకా దొరకల. మన దౌర్భాగ్యం, వాడి అదృష్టం. కానీ జస్ట్ ఇమాజిన్ అండి, మనం పక్క నుంచి ఒక హై స్పీడ్ యార్డ్లో ట్రైన్ వెళ్తుంటే ఆ గూస్ బంప్స్ వేరు. దడ అనుకుంటా. బై ద వే ఆడు జల్పాయిగుడి చెన్నై జర్నీ నా దగ్గర ఉంది ఇవి ఛానల్లో చూడండి. చాలా బాగుంది జర్నీ. చెన్నై జల్పాయిగుడి అంతా బెంగాల్ ఆ లేక్ ఎదవలు ఎక్కుతారు, ఆ బంగ్లాదేశీ లేక్ ఎదవలు. నేను అనుకుంటున్నాను ఏంట్రా నాటకం మరి, అసలు ప్రతి ట్రైను అంత భీడ్ బాడంటే బాగా అసలు రష్ చండాలంగా రష్ ఉంటుంది. ఇంత దరిద్రమైన రష్ ఏంట్రా బాబు అనుకుంటే అప్పుడు అర్థమైంది ఈ చెత్తలని జోడుకులు ఎక్కుతున్నారు అని. బంగ్లాదేశీ గుస్పేట్లు మరీ అంతమంది ఎక్కరు కదా. బంగ్లాదేశ్ అది మన బెంగాల్ వాళ్ళైనా ఒడిశా వాళ్ళైనా ఏంది ప్రతి బండ్లు ఎక్కుతారా? రోజు మెయిల్లో ఎక్కుతారా? రోజు కూరమాంట్లో ఫుల్ అయిపోద్దా? రోజు ఎస్ఎస్పి అని వీక్లీ స్పెషల్స్ను కూడా వదిలిపెడతలేదండి ఈ లేకి నా కొడుకులు. పోనీ ఎక్కిన వాళ్ళు సరిగ్గా ఉంటారా అంటే మన ధర్మం మీద పగ మన దేశ ఆస్తుల మీద చూపిస్తున్నారు. అక్కడ చాలా చండాలంగా ఉంటుంది. కొడుకులను తగలదెంగాలని చూడకూడదు. ఎక్కుతారో ఊస్తారో తర్వాత చేస్తారు. అటువైపు నుంచేమో తాంబరం టీన్సుకియా తాంబరం వదిలింది. చూద్దాం ముందు ఇన్ని క్లియర్ అవనే ఉండే జల్పాయిగుడి ఈడు కూడా మెయిన్ లైన్ వెళ్తాడు. మనకి ఇక నరకమేలే ఇప్పుడు సాయంత్రం దాకా. మా ఇంటర్సిటీ ఎక్కాల్సిన ఉందండి, ఈ చండాలమైన బండి ఎక్కాను. ఛీ, అదిగో నేను చెప్పలా తీన్సుకే తాంబరం అని. మామూలు ఏంటంటే సైలెంట్గా వెళ్తున్నాడు. మామూలు వారం కాదు అసలు, సుళ్ళాడించుకుంటా వెళ్ళాలి. మెయిన్ లైన్ కదా, అయినా సప్పగా వెళ్తున్నాడు ఎందుకో. ఇక్కడే టైం అంతా సరిపోతుందిరా నాయన. బయట పక్షులు కొంగలు మీరు చూస్తే పైన అసలు అద్భుతంగా ఉంది. ఏదో వేస్తారండి ఇక్కడ, ఇంకా అప్డేట్ రాలేదు నాకు, చెప్తాను. ఓకే, మా లైన్ క్లియర్ ఎవరా బాబు, పని ఉంది విజయవాడలో అసలు. దీనమ్మ ఇప్పుడు వచ్చిందిరా మోక్షం. అబ్బా పోనీలే, మెయిన్ లైన్ వేసాడంటే తోసేస్తాడు. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఏం బ్రదర్ ఎలా ఉంది మా ఈ మెయిన్ లైన్ సాస్? ప్రతి ఒక్కడో ఆర్టిస్టే ఎన్టీ రామారావు గారిని ఇమిటేట్ చేయడంలో. మొన్న గోపీ సనాతన్ సేన్ అని చెప్పి ఒక ఛానల్ చూస్తున్నానండి, అందులో ఆశ్లేష గారు అని చెప్పి ఆయన కూడా అంతే భలే ఇమిటేట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ని. ఏం బ్రదర్ అంట. మెయిన్ లైన్లో యాక్షన్ చూస్తానికి ఏం పనులు ఉన్నాయిరా. ఇందాకేమో యాడ్లో రోజా కనపడింది, WDG 4G. అనుకున్నాను వచ్చావురా నువ్వు, అనుకున్నావు వచ్చావు. బొకారో ఏ బుకరనా ఎర్నాకుళమా పరవని ఎర్నాకుళం రప్తీ సాగరా ఏంటి? మెయిన్ లైన్ ఏమన్నా ప్రాబ్లమా ఏంటి? వెళ్ళగా వెళ్తున్నాయి బళ్ళన్నీ ఈరోజు. చింపుకుంటా వెళ్ళాలైతే కాషనర్ ఇచ్చాడు. దీని వెనకే వీడున్నాడుగా మరి. ఎర్నాకుళం మన ఈడు ఎలప్పి బొకారో.
బాబా బీహార్ బందిపోట్ల బండి అది చూసారా బళ్ళు ఎంత లేక్గా ఉన్నాయో. మన బళ్ళు చూడండి, సౌత్ బళ్ళు ఎంత నీట్గా ఉంటాయో. ఇక్కడ గుట్కాలు తింటారా అన్నది కాదు, మెయింటెనెన్స్ చెప్తున్నాను. ఏదో అయ్యిందండి మొత్తానికి, మెయిన్ లైన్ చాలా స్లోగా వెళ్తున్నాయి. దీని వెనక ధన్బాద్ ఎలపి ఉంది, బొకారో. ఓకే ఓకే. ఏంటి విషయాలు? గుత్తియా 6Gలా? ఏమే 5Gలు 4Gలు అయిపోయి 6Gలకు వచ్చారా? మీరైనా ఉండండి బాబు. ఇక్కడ చమత్కారంగా మాట్లాడటం కాదండి మ్యాటరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా తెలిసిందే ఉంది, ముందే డీల్ సైన్ చేశారు ఈ కంపెనీతో, జనరల్ జీఈతో. ఓకే, అందుకనే ఇప్పుడు సచ్చినట్టు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోద్దా అంటే 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడతారా అంటే వాడరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఈవెంట్స్ వల్ల, అనగా సునామీలు, సైక్లోన్స్ వచ్చి ఈ కరెంటు కేబుల్స్ తెగిపోవటం, వీటి మీద తాడి చెట్లు బోడి చెట్లు పడితే అప్పుడు వాడతారు, ఏమన్నా ఆ పోల్స్ కొట్టుకుపోవటం అలాంటివి జరిగితే. అంతేకాని ఎలక్ట్రిక్కే వాడతారు ఎక్కువగా. ఇప్పుడు మనల్ని సచ్చినట్టు తీయాలి, ఎందుకంటే ఈ మెయిన్ లైన్ బ్లాక్ చేసేస్తుంది. ఇక్కడ ఆపి డ్రామా చేసే అంత సీన్ ఉండదు. అర్థమైందా? మెయిన్ లైన్ వచ్చాం మనం. ఇప్పుడు చూపించరా, హాయ్ చెప్పండి రా. వెరీ గుడ్. మా డ్రైవర్లు మా కుర్రోళ్ళు దగ్గర వచ్చాము. ఆ బండి మా వాళ్ళది లెఫ్ట్ సైడ్. అప్పు సింగినాథం శ్రీహరి గారు మామూలుడు కాదు, పని మిగతా మన కిందకి. బొగ్గేసుకెళ్తున్నాడే, బొగ్గు బాగా లాగేస్తుంది. బొగ్గు అంటే ఎట్టాంటి లోడైనా లాగేస్తుంది. G12 అట్లా G9 కూడా బాగా ఎక్కేస్తుందిలే. కానీ చెప్పలా, ట్రాక్షన్ ఇచ్చే క్రమంలో తేడా జరగకూడదు, లేదంటే వీలు స్లిప్ అయిపోతాయి. అండ్ KCC కృష్ణ కెనాల్ జంక్షన్, కృష్ణా రివర్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చిన కెనాల్స్ భూమి అయిన ఈ కృష్ణ కెనాల్. ఏంటమ్మా ఇదేంట్రా? ఆడవిడ హార్న్ వేస్తే నువ్వు ఇక్కడ హార్ను. కానీ చాలా బ్యూటిఫుల్ వెదర్ అండి, కూల్ వెదర్ మధ్యాహ్నం నుంచి. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే. నీకు కూడానా? వెరీ గుడ్. మావాడికి కూడా అంట ఏరోడైనమిక్ మెమోకి. గుడ్. ఇప్పుడు మనకి ధన్బాద్ లప్పీలు రకరకాల ట్రైన్లు కనపడతాయి దారిలో. ఈడంటే K3 నుంచి బయటకు వచ్చినట్టున్నాడు, అక్కడ కనపడుతున్నాడు, చూద్దాము. మెయిన్ లైన్ వెంటనే ఎత్తేస్తాడు. బాబా సూపర్ కాంబోనండి. మీకు మెయిన్ లైన్ ఎత్తుకుంటాడు ఫాస్ట్గా, ఎత్తుకోకపోగా అటువైపు వందే భారత్ వస్తుంది, తుమ్ము సుడే. కానీ మనకు అందదేమో ఆడొచ్చే స్పీడ్కి. అబ్బా భలే స్లో అయ్యాడురా. ఊరి ఏమో భలే స్లో అయ్యాడురా. తుమ్ము సుడాడించుకుంటా వచ్చి స్లో అయ్యాడండి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఏదో బండి ఉంది K3 వైపు, చూద్దాం. సరే వందే భారత్. ఏమ్మా నరసాపురం ప్రొఫెషనల్ ట్రైన్, అసలు వెరీ ప్రొఫెషనల్ ట్రైన్.
ఇదిగోండి డైమండ్ క్రాసింగ్. ఇప్పుడు ఇటు చూపిద్దాము. చాలా బాగుందండి వెదర్, చల్లగా. అసలు మామూలుగా అయితే నిప్పు కక్కాలి, నిప్పులే అసలు, అంత వేడిగా ఉంటుంది. నాకు తెలిసి ఎలపి ఇదే అనుకుంటా, బొకారో. KJM P7. ఇది తాంబరం తీర్చుక్యా. ఇది ఇందాకదైతే అది ఎలపి అనుకుంటా, బొకారో. బాబా పక్కా అస్సామీస్ శిఖర్ వాసన వస్తుందండి ఈ ట్రైన్లో నుంచి. పక్కా అసలు ప్యూర్ అస్సాం వాళ్ళ ట్రైన్ ఇది. బజే తీర్చుకే తాంబరం. వాడు వెళ్ళింది మాత్రం అలపి, బొకారో. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. క్లారిటీగా చెప్తాను, మెన్షన్ కూడా చేస్తాను. ఫస్ట్ వెళ్ళిన బండి ఏంటంటే హటియా, 1 అవర్ లేట్ రన్నింగ్ హటియా బెంగళూరు సూపర్ ఫాస్ట్. హటియా యశ్వంతపూర్ అంటారులే, ఇప్పుడు హటియా SMVT. ఓకే, నెక్స్ట్ బరౌని ఎర్నాకుళం రప్తి సాగర్. థర్డ్ వెళ్ళింది ఏంటంటే వీడు మన తాంబరం టీన్సుకియా. అదే విషయం. ఇప్పుడు అర్థమైందా? బాబ్బా ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ అలప్పి బొకారో లేట్గా ఉంది కాబట్టి ప్లాట్ఫారం మీదకి వచ్చింది ఇప్పుడే. చూద్దాం. ఆడు అలప్పుజ అలప్పుళ అల్లప్పుళ, అది అల్లప్పుజ కాదు, అలప్పుళ అల్లప్పుళ అల్లప్పుళ. భలే ఉంటాయిలే కేరళ వర్డ్స్. బాగానే ఉందిరా, మోడరేట్గా, అంత లేక్గా రష్గా లేదు బొకారో. కానీ అమ్మో బొకారో చాలా రష్ అండి. ICFలో నేను చిన్నప్పుడు చూశాను, WAM4 ఆరెంజ్ లెవరీ వేసుకొచ్చింది. బాబ్బా ఏం ఎత్తుతున్నాడు రీడ్. అప్పుడు కాదు, ఇప్పుడు చూడండి లైవ్లో ఎలా బాగా వెళ్తున్నాడో చూడండి. అంటే లూప్ లైన్ దాటంగానే ఎత్తేస్తున్నాడు స్పీడ్, బ్రిడ్జ్లో ఎక్కగానే. చూసారా, అన్నీ చూపించానా నేను ఎక్స్పెక్ట్ చేసిన ట్రైన్స్ అన్నీ. వా వెళ్ళిపోయాడు. మనం బెజవాడలోకి ఎంటర్ అవుతున్నాము. దట్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ వ్లాగ్. क्या देखते हो सूरज तुम्हारी. హిందీలో ఒక పాట అన్నానండి, दीवाना हुआ बादल ये देख के दिल चूमा ले प्यार में अंगुदाई दीवाना हुआ बादल అని చెప్పి సూపర్ సాంగ్ అసలు ఎక్సలెంట్. కుడి కాలువ ఎడం కాలువలాగా, బందర కాలువ బుడమేరు కాలువ, ఏలూరు కాలువ మర్చిపోయా, సారీ అది అటు బుడమేరు అనేది అటు వచ్చింది. And the majestic, the royal, the excellent, the fabulous, the amazing, the huge, the main, the gateway of South India. మెయిన్గా చెప్పాలంటే మన బెజవాడ విజయవాడ జంక్షన్ అనేది గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. ఇక నో వర్డ్స్, అంతే. దిల్ దే దియా జాన్ దే దియా అన్నట్టు అసలు
ఏం అదృష్టం రా, ఏటి ముహూర్తాన్ని బయటకు వచ్చాను ఈరోజు. G5 చూశాను, అదిగో G5 కనపడిద్ది లెఫ్ట్లో చూడండి. G4 DG4 అబ్బబ్బబ్బబ్బా, P4 ఓల్డ్ మోడల్. థ్యాంక్ యూ గాడ్. ఇక ఈ అంటే P7లో అబ్బో వీటికి ఇక చిచ్చి, వీటి గురించి మాట్లాడుకోవటమే వేస్ట్, మాట్లాడుకోకుండా ఉండటమే బెస్ట్. షంటింగ్కి ఉపయోగిస్తున్నారు, ఒకప్పుడు తోపులు ఇవన్నీ G4లు P4లు. ఇష్టం వచ్చి చేయండి రా అయ్యా, ఆ విధంగా రోధిస్తుంటే ఇబ్బంది పెడతారా? అడుగు G5 లోడ్ వేస్తున్నాడు ఆల్రెడీ. విజయవాడ G4 అంట. అండ్ అదిగోండి, అదిగో G5. సరే మరి దిగేస్తున్నాను. ఓకే, ఇలాంటి వీడియోస్ మరీ కావాలంటే దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. నమస్తే సదావత్సలే మాతృభూమి అండ్ విజయవాడ. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి వస్తాయండి. వీడెవడో మెయిన్లైన్ నుంచి తర్వాత చూద్దామే. అమ్మో, ఇలా దిగకూడదండి, అడ్వైజరీ ఇది మాత్రం. దయచేసి దిగొద్దు, చాలా రిస్క్. నాకంటే అలవాటు, అలా కూడా దిక్కకూడదు, కానీ నా టైం నన్ను ఇప్పుడు డామినేట్ చేసింది, అంటే ఆ సిచ్యువేషన్ డామినేట్ చేసింది. ఏ బండి 10th ప్లాట్ఫామ్ మీద ఉంది, అది చూద్దామే. అది చూడండి, నిద్ర పట్టదు నాకు అసలు. ఆ బండి ఏంటో తెలుసుకోవాలి, మీకు కూడా చూపించాలి. ఎరా ఏ బండి? ఏడి విజయవాడ లింగంపల్లి. కానీ ఇప్పుడు మనం అందుకోలేము. ఇంటర్ బాబు, ఇందాక పాపని చూపించా కదా, ఇంటర్ పాపని, ఈడు బాబు ఇంటర్ బాబు. కానీ అందుకోలేము, ఎందుకంటే మళ్ళీ కాళేశ్వరం మార్కెట్ వెళ్ళి ఈడు డిపార్చర్కి ఇంకా 13 నిమిషాలే ఉంది టైము. ఓకే సరే మరి ఉంటా. నమస్తే సదావత్సలే మాతృభూమి. జై హింద్.